నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండల కేంద్రంలోని శ్యామ్ సుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో గురువారం రోజు నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ తో కలిసి పాల్గొని గొల్లపల్లి మండలానికి మంజూరైన 1658 కొత్త తెల్ల రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. విలువ గల 67 కళ్యాణ లక్ష్మి చెక్కులను 18,41,000 రూపాయల 65 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని మండల పరిధిలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిర్వహించాలని, అలానే రేషన్ కార్డు రాని వారు కంగారు పడాల్సిన పని లేదని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియని, కార్డు రాని వారు మీ సేవలో కానీ లేదంటే ప్రజాపాలనలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ద్వారా 10 సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ కార్డులో కొత్త పేర్లను కూడా కలిపేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, డిఎస్ఓ జితేందర్ రెడ్డి, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా మిత్రుల మధ్యలో కూడా ఇచ్చిన మాటను అమలు చేసిన విషయాన్ని మనస్ఫూర్తిగా నేను మాట ఇస్తూ మా కార్యక్రమాన్ని ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మరి కళ్యాణ లక్ష్మి కానీ మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎక్కడ కూడా ఆగకుండా మరి అన్ని పనులు ఉన్నా కానీ మన లోన్ బడ్జెట్ ఉన్నా కానీ ఈ కళ్యాణ లక్ష్మి పేరెంట్ ఆడపిల్ల పెళ్లి కోసం ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశంతో మన రేవంత్ ముఖ్యమంత్రి గారు మరి ఈ పట్ల ఒక 2 నెలలను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మరి కళ్యాణ లక్ష్మి కానీ మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎక్కడ కూడా ఆగకుండా మరి అన్ని పనులు ఉన్నా కానీ మన లోన్ బడ్జెట్ ఉన్నా కానీ ఈ కళ్యాణ లక్ష్మి పేరెంట్ ఆడపిల్ల పెళ్లి కోసం ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశంతో మన రేవంత్ ముఖ్యమంత్రి గారు మరి ఈ పట్ల ఒక 2 నెలలను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు కొత్త రేషన్ కార్డు ఏదైతే ఆ లబ్ధిదారులను పుచ్చుకుంటూ ఈ యొక్క మండలానికి సంబంధించిన సుమారు 9,000 రేషన్ కార్డు కొత్తగా అంటే లబ్ధిదారు అప్పుడు ఇంట్లో రేషన్ కార్డు నేను నా కుటుంబ సభ్యులు ముగ్గురు ఉంటాం. ఆ విధంగా కార్డు మీద 4 ఉంటాం. ఆ విధంగా 9,000 మందికి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా వేదికపైనటువంటి అధికారులకు మా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కూడా ముందున్నటువంటి మా పాత్రికేయ మిత్రులకు, వివిధ గ్రామాలకు వచ్చిన మా సోదరు మా చెల్లెలకు, మా అక్కలకు ఈ గొల్లపల్లి మండలంలో రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్, డిజబిలిటీస్, ట్రాన్స్జెండర్ డిపార్ట్మెంట్ మన అడ్లూరి లక్ష్మణ్ గారు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆర్డీఓ గారు, సివిల్ సప్లైస్ ఆఫీసర్ అందరికీ కూడా నమస్కారం. మనకి ఈ జిల్లాలో గత 10 ఏళ్ళుగా కూడా మన స్టేట్లో కూడా రేషన్ కార్డ్స్ అనేది మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకోవడం లేదు. మెంబర్ ఎడిషన్ కానీ లేదా కొత్త రేషన్ కార్డులు కూడా కాదు. సో 2014 నుంచి కూడా రేషన్ కార్డు ఇవ్వడం ఇదే మొదటిసారి. గత 10-12 ఏళ్ళుగా కూడా కొత్తగా పెళ్ళి పుట్టిన పిల్లలకి అందరికీ కూడా 4వ తరగతి 5వ తరగతి దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొత్తగా పెళ్ళి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా 15 ఏళ్ళ కూడా ఇక్కడ ఊళ్ళలో ఉండి రేషన్ కార్డు లేకుండా ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం చేపట్టిన ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఇందిరా ఇల్లు కానీ, సన్నజీవులకు సంబంధించింది కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ
అలాగే చాలా మటుకు ఫ్యామిలీస్ రేషన్ కార్డ్స్ లైక్ గొల్లపల్లి మండల వివిధ గ్రామాలకు వచ్చినటువంటి ఏదైతే ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం 10 సంవత్సరాలకి ఒక రేషన్ కార్డు కావాలన్నా 10 సంవత్సరాల ఒక కాగితం పట్టుకుపోయి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి పోయి కాగితం నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వాలని దరఖాస్తు ఇచ్చినా మన ఇంట్లో అనుకోకుండా మన కొడుకు పెళ్లి చేస్తే మనకున్న రేషన్ కార్డులో కోడల పేరు నామం మన కొడుకు కోడల పేరు ఆ రేషన్ కార్డు నమోదు చేయాలనుకున్నా మనకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమం సంబంధించినటువంటి ఏదైతే కేవలం ఒక బొడ్డు బియ్యం ఇచ్చేసి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా 10 సంవత్సరాలు నీవే రాజులం నీవే మంత్రులం అని చెప్పి ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోకుండా ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా మీ ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా జగిత్యాలకు సంబంధించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా